హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొన్ని కంపెనీలు మనకి తెలియకుండానే మనల్ని మోసం చేస్తారు. మీరు ఆన్లైన్లో వెజిటేబుల్స్ కొంటున్నారా? అయితే ఆ వెజిటేబుల్స్ కాస్ట్ మీరు యూజ్ చేసే మొబైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తే తక్కువ ప్రైస్, లేదా మీరు ఐఫోన్ యూజ్ చేస్తే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. ఆండ్రాయిడ్లో 1 kg ఆనియన్స్ 43 రూపీస్ ఉంటే ఐఫోన్లో 57 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. 500 గ్రామ్స్ గ్రేప్స్ ఆండ్రాయిడ్లో 65 రూపీస్ ఉంటే ఐఫోన్లో 146 ఉంటుంది. ఇవే కాదు, మనం బయట కొనే కొన్ని ప్రొడక్ట్స్ వల్ల కూడా మనకి తెలియకుండా మోసపోతాం. ఎలా అంటే, కంపెనీస్ వాళ్ళు లాభాలు పెంచుకోవడానికి ప్రైస్ని పెంచరు, కానీ క్వాంటిటీని తగ్గిస్తారు. ఎగ్జాంపుల్, మ్యాగీ 10 రూపీస్ ప్యాకెట్లో ఒకప్పుడు 80 గ్రామ్స్ ఉండేది, కానీ ఇప్పుడు 55 గ్రామ్సే ఉంటుంది. థమ్సప్ అండ్ కోకోకోలా 20 రూపీస్ స్మాల్ బాటిల్లో ఒకప్పుడు 250 ml ఉండేది, కానీ ఇప్పుడు 200 ml ఉంటుంది. అంతేకాదు, మనం డైలీ యూజ్ చేసే సోప్స్, టాయిలెట్ పేపర్స్, టిష్యూ పేపర్స్ యొక్క సైజుని తగ్గించేశారు. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఇలాంటి మోసాలు మనకి తెలియకుండా మన జీవితంలో ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అవి ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి. మీకు తెలియని కొన్ని నిజాలు ఈ వీడియోలో తెలుస్తాయి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందల నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరందరి సపోర్ట్ మా ఛానల్కి ఉండటం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. ఫ్రెండ్స్, ఇమాజిన్ మీరు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండటం వల్ల మీకు లేట్ నైట్ అయ్యింది. ఇంటికి వెళ్ళడానికి మీ దగ్గర వెహికల్ లేదు, బస్సులు కానీ ఆటోలు కానీ ఏమీ అవైలబుల్లో లేవు. అప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే మీ మొబైల్ని ఓపెన్ చేసి ఏదైనా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్దాం అని అనుకుంటారు. కానీ మొబైల్ ఛార్జింగ్ 5% ఉంది. వెంటనే యాప్ ఓపెన్ చేస్తారు. మీకు ప్రైజెస్ మొత్తం డబుల్ అవుతాయి. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్స్ అందుబాటులో లేరు, అందుకనే డిమాండ్ ఎక్కువగా ఉంది అని మీకు చూపిస్తుంది. మీకు ఆలోచించుకునే టైం లేదు, ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ 3% ఉంది. వెంటనే ఏదో ఒక క్యాబ్ ని బుక్ చేసుకొని ఇంటికి వెళ్తారు. కానీ క్యాబ్ ప్రైస్ పెరగడానికి కారణం మీ మొబైల్ ఛార్జింగ్ అంటే మీరు నమ్ముతారా? మీ మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉండటం వల్ల మీరు బుక్ చేసుకున్న క్యాబ్ ప్రైస్ పెరుగుతుంది. మీరు యూజ్ చేసే క్యాబ్ బుకింగ్ యాప్స్ కి మీ మొబైల్లో ఎంత ఛార్జింగ్ ఉందో తెలుస్తుంది. ఒకవేళ మీ మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉంటే మనం ఆలోచించుకునే టైం ఉండదని దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. కొంతమంది యూబర్ క్యాబ్స్ బుకింగ్ యాప్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. 2 మొబైల్స్ తీసుకొని ఒక మొబైల్లో 8% ఛార్జింగ్ అండ్ ఇంకో మొబైల్లో 90% ఛార్జింగ్ ఉంది. 2 మొబైల్స్ లో సేమ్ లొకేషన్ ని బుక్ చేశారు. తక్కువ ఛార్జ్ ఉన్న మొబైల్లో ఎక్కువ ప్రైస్ చూపిస్తుంది అండ్ ఎక్కువ ఛార్జ్ ఉన్న మొబైల్లో ఏమో నార్మల్ ప్రైస్ చూపిస్తుంది. కానీ యూబర్ యాప్స్ వాళ్ళు మా కంపెనీలో అలాంటి తప్పులు ఏమీ జరగవు అని చెప్పారు. కానీ 2016లో ఒక ఇంటర్వ్యూలో యూబర్ యాప్ ని యూజ్ చేసే వాళ్ళ మొబైల్ ఛార్జింగ్ ఎంత ఉందో వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పారు. నెక్స్ట్, ఒక స్మార్ట్ ఫోన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది మాక్సిమం స్మార్ట్ ఫోన్సే యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయిన కొత్తలో వాటి బ్యాటరీస్ ఏమైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్ చేసి కొత్త బ్యాటరీలు వేసి వాడుకునేవారు. కానీ ఇప్పుడు తయారు చేస్తున్న స్మార్ట్ ఫోన్స్ లో బ్యాటరీస్ అన్ని ఇన్బుల్ట్ సిస్టమ్ తో వస్తున్నాయి. అంటే ఒకసారి బ్యాటరీ పాడైపోతే ఫోన్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. మాక్సిమం బ్యాటరీ లైఫ్ 3 to 4 years పనిచేసేలా తయారు చేస్తున్నారు. అంటే ప్రతి 4 years కి ఒకసారైనా కొత్త మొబైల్ ని కొంటారు. మొబైల్ కంపెనీస్ బ్యాటరీ రీప్లేస్ సిస్టమ్ ని తీసేయడానికి ఒక రీజన్ ఉంది. ఒకవేళ మీరు యూజ్ చేసే మొబైల్ బ్యాటరీ పాడైపోతే కొత్త బ్యాటరీ వేసుకుని యూజ్ చేస్తే ఇంకో 2 years వరకు పనిచేస్తుంది. అంటే మీరు కొత్త మొబైల్ ని కొనే అవసరం లేదు. కానీ అలా బ్యాటరీ రీప్లేస్ చేయటం వల్ల ఆ మొబైల్ కంపెనీస్ కి ప్రాఫిట్ ఏమీ ఉండదు. అందుకనే ఇన్బుల్ట్ బ్యాటరీ సిస్టమ్ ని తయారు చేశారు. అంతేకాదు, స్మార్ట్ ఫోన్స్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయటం వల్ల మీరు యూజ్ చేసే మొబైల్ స్లో అవుతుంది. ఈ విషయాన్ని మీలో ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. మొబైల్ కంపెనీస్ కావాలనే కొత్త సాఫ్ట్వేర్ ని పాత మొబైల్స్ లో అప్డేట్ చేయమని నోటిఫికేషన్ ఇస్తుంది. ఒకవేళ అప్డేట్ చేస్తే మనం యూజ్ చేసే మొబైల్ స్లో అయ్యే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే కొత్త ఫీచర్స్ వస్తాయి, కానీ మనం యూజ్ చేస్తున్న మొబైల్ తక్కువ ప్రాసెస్ తో ఉండటం వల్ల అండ్ ఇంటర్నల్ స్పేస్ ఫుల్ అవ్వటం వల్ల మొబైల్ స్లో అవుతుంది. మనం యూజ్ చేసే మొబైల్స్లో అయినా హ్యాంగ్ అవుతున్నా మనకి మొబైల్ మీద చిరాకు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా కొత్త మొబైల్ కొందాం అన్న ఆలోచన వస్తుంది. అదే వాళ్ళ బిజినెస్ టెక్నిక్.
ఇది కేవలం ఒక్క మొబైల్స్లోనే కాదు, ప్రజెంట్ మనం యూజ్ చేసే ఏ ఎలక్ట్రానిక్ వస్తువు అయినా టీవీ, వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్ ఏదైనా 4 to 5 ఇయర్స్లో పాడైపోతాయి. అలా కావాలనే తయారు చేస్తున్నారు. మీ ఇంట్లో మీరు చిన్నప్పుడు పేరెంట్స్ కొన్న టీవీలు గానీ, ఫ్రిడ్జ్ లేదా వాషింగ్ మిషన్లు చాలా సంవత్సరాలు పనిచేసేవి. అవునా కాదా? కామెంట్ చేయండి. మరి ఇప్పుడు యూజ్ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు ఎందుకని అలా పనిచేయట్లేదు? ఎలక్ట్రానిక్స్ తయారు చేసే కంపెనీలు స్టాండర్డ్ లైఫ్ ఉన్న వస్తువులని తయారు చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ ఏమీ ఉండదు అండ్ సేల్స్ కూడా పెరగదు. అందుకనే తక్కువ క్వాలిటీతో ఉన్న ప్రొడక్ట్స్ ని తయారు చేసి అమ్ముతారు. దాంతో ఆ వస్తువు త్వరగా పాడవుతుంది. జనాలు మళ్ళీ కొత్త ప్రొడక్ట్ ని కొంటారు. అలా కంపెనీ యొక్క సేల్స్ ని పెంచుకుంటారు. నెక్స్ట్ మనకి తెలిసిన కొన్ని ఫుడ్ కంపెనీస్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ జనరేషన్ 60 to 70% పీపుల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ నే తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆ ప్యాకెట్స్ లోపల ఉన్న ఫుడ్ దేంతో తయారు అవుతుందో చాలా మంది తెలుసుకోరు. ప్యాకెట్ ఫ్రంట్ సైడ్ ఏముందో చూస్తారు అండ్ బ్యాక్ సైడ్ ఎంఆర్పి అండ్ ఎక్స్పైరీ డేట్ ని చూసి కొంటారు. కానీ ప్యాకెట్ ఫుడ్స్ ని తయారు చేసే కంపెనీలు మటికి ఆ ఫుడ్ ని తయారు చేయడానికి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేశారో ప్యాకెట్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న వర్డ్స్ తో ప్రింట్ చేస్తారు. మనం తినే ప్యాకెట్ ఫుడ్స్ ని ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తున్నారు అండ్ ఆ ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీని కలుపుతున్నారు అన్న విషయాలు మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మీకు తెలిసిన ఫుడ్ ప్యాకెట్స్ గురించి వాటి వెనుక ఏమి రాసి ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. గుడ్ డే క్యాష్యూ అండ్ ఆల్మండ్ కుకీస్. ఈ బిస్కెట్స్ ని మీలో ఎంతమంది తిన్నారు? ఎంతమందికి ఈ బిస్కెట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ గుడ్ డే క్యాష్యూ అండ్ ఆల్మండ్ బిస్కెట్స్ లో ఎంత % క్యాష్యూ అండ్ ఆల్మండ్స్ ఉంటాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? క్యాష్యూ 0.4% అండ్ ఆల్మండ్ 1.4%. ఈ విషయం నేను చెప్తుంది కాదు, ఆ బిస్కెట్ ప్యాకెట్ వెనుకాల ఆ కంపెనీ వాళ్ళే ప్రింట్ చేశారు. నెక్స్ట్ హోల్ వీట్ మ్యారీ. చాలా మంది హోల్ వీట్ బిస్కెట్స్ లో మైదా ఉండదు అని అనుకుంటారు. కానీ మీరు తినే హోల్ వీట్ బిస్కెట్స్ ప్యాకెట్ ని ఒక్కసారి వెనక్కి తిప్పి చూడండి. ఆ బిస్కెట్స్ లో హోల్ వీట్ కన్నా మైదానే ఎక్కువ % ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ హోల్ వీట్ మ్యారీనే తీసుకోండి. ఈ బిస్కెట్స్ లో 52% మైదా అండ్ 19.5% హోల్ వీట్ ఉంటుంది. అండ్ ఈ విషయం కూడా నేను చెప్తుంది కాదు, ఆ ప్యాకెట్ వెనకే రాసి ఉంది. నెక్స్ట్ సన్ఫీస్ట్ ఓట్స్ బిస్కెట్స్. అందరూ ఈ బిస్కెట్స్ ఓన్లీ ఓట్స్ తోనే తయారు చేశారు అని అనుకుంటారు. కానీ ఈ బిస్కెట్స్ లో కేవలం 1.2% ఓట్స్ ఉంటాయి. నెక్స్ట్ హేజల్నట్ చాకో పీనట్ స్ప్రెడ్. ఇందులో అసలు హేజల్నట్స్ అనేవే ఉండవు, జస్ట్ ఆ ఫ్లేవర్ ని అందులో మిక్స్ చేశారు. నెక్స్ట్ కిసాన్ ఫ్రెష్ టమాటో కెచప్. ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ కంపెనీ వాళ్ళు ఈ ప్యాకెట్ వెనుక ఏమి రాశారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఫ్రెష్ టొమాటో కెచప్. దిస్ ఈజ్ ఓన్లీ ఏ బ్రాండ్ నేమ్ అండ్ ట్రేడ్ మార్క్, డస్ నాట్ రిప్రజెంటేటెడ్ టు దిస్ నేచర్. అంటే ఫ్రెష్ టొమాటో కెచప్ అనేది జస్ట్ ఒక నేమ్. ఈ ప్రొడక్ట్స్ ఏమీ మంచివి కాదు, యూజ్ చేయకూడదు అని నేను చెప్పట్లేదు. ఇవన్నీ కూడా మంచి ప్రొడక్ట్సే. కానీ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. ఏదో నేను క్యాష్యూ బిస్కెట్స్ తినేస్తున్నా అని మనం ఫీల్ అవుతాం, కానీ అందులో ఎంత % క్యాష్యూ ఉందో తెలుసుకోండి. నెక్స్ట్ చాలా కంపెనీలు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రొడక్ట్ యొక్క ఎంఆర్పిని మార్చలేదు, కానీ వాళ్ళ ప్రొడక్ట్ యొక్క సైజుని తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఈ విషయాన్ని చాలా మంది గమనించరు. ఈ టెక్నిక్ ని ష్రింక్ఫ్లేషన్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్, 2021లో 10 రూపీస్ పార్లేజీ ప్యాకెట్ వెయిట్ 140 grams ఉండేది. అదే 2022లో సేమ్ ప్యాకెట్ సేమ్ ప్రైస్, కానీ వెయిట్ 110 grams కి తగ్గించారు. అలాగే 80 grams ఉండాల్సిన మ్యాగీ ప్యాకెట్ ని 55 grams కి తగ్గించారు. థమ్స్అప్ అండ్ కోకో కోలా 20 రూపీస్ బాటిల్ ని 250 ml నుంచి 200 ml చేశారు. నెక్స్ట్ 10 రూపీస్ విమ్ సోప్ ని 155 grams నుంచి 135 grams చేశారు. హల్దీరామ్స్ ఆలూ భుజియా 10 రూపీస్ ప్యాకెట్ ఫస్ట్ లో 55 grams ఉండేది, ఇప్పుడు 42 grams చేశారు. 1 రూపీ హాజ్మోలా ప్యాకెట్ లో ఫస్ట్ 6 tablets వచ్చేవి, కానీ ఇప్పుడు 4 tablets వస్తున్నాయి. కొన్ని కంపెనీ వాళ్ళు ఎంతో తెలివిగా ఈ సైజ్ ని తగ్గిస్తారు. మనం పర్టికులర్ గా చూస్తే తప్ప ఆ డిఫరెన్స్ తెలియదు. 2013లో క్యాడ్బరీ చాక్లెట్ సైజ్ ని 10% తగ్గించింది. వాళ్ళు జనాలకి తెలిసేలాగా చాక్లెట్ బైట్స్ ని తగ్గించలేదు, ఆ చాక్లెట్ యొక్క థిక్నెస్ ని తగ్గించారు. అలాగే టోబ్లరన్ చాక్లెట్ కంపెనీ వాళ్ళు 2016లో 400 grams ఉన్న చాక్లెట్ ని 360 grams కి తెచ్చారు. వీళ్ళు చాక్లెట్ మధ్యలో ఉన్న గ్యాప్స్ ని పెంచారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏ కంపెనీ గురించి తప్పుగా చెప్పలేదు, జస్ట్ ఆ కంపెనీ వాళ్ళు చేస్తుంది మీకు చెప్పాను. మన సొసైటీలో మన చుట్టుపక్కన ఏమి జరుగుతుందో తెలుసుకోవటం మన అవసరం. మనం ఏ ప్రోడక్ట్ ని యూజ్ చేస్తున్నాం, ఏ ఫుడ్ తింటున్నాం అన్న విషయాల మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి. మీరు తెలుసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. లాస్ట్ లో కొత్త వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.